హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి ఆలోచిస్తూ, ఓసి పిచ్చి మొహమా, నువ్వు ఏంటి కోడలివి ఎలా అవుతావో నేను కూడా చూస్తానే. ఈ డబ్బు కోసం, ఆస్తి కోసం నా భర్తనే వదులుకున్నాను. అలాంటిది నా కన్న బిడ్డను నా చేతులతోనే లేకుండా చేశాను. ఇంటికి యువరాణి కావాలన్న ఆశ బాగానే ఉంది. ఆ రామచంద్రియకు అన్నీ తెలుసు. అందుకే వాడు బ్రతుకున్నాడు కాబట్టే ఇక్కడ నేను టెన్షన్ పడిపోతున్నాను. ఆ వేణుమాధవ్ని పెళ్లి చేసుకున్న విషయం, నాకు ఇద్దరు కవలలున్న విషయం వాడికి మాత్రమే తెలుసు. అది కాకుండా నా పిల్లల్ని ఏదో చేస్తున్న విషయం ఆ రామచంద్రకి తెలిసి అడ్డుపడ్డాడు. అది కాకుండా నా అన్నయ్య కూడా వాడికి ఒత్తాసు పలికాడు. ఏదో ఒకటి చేసిన పిల్లల్ని వదిలించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. చివరికి ఈ రామచంద్రయ్య గారు ప్రతిసారి అడ్డుగా వచ్చాడు. నా పిల్లలు ఉంటే నేను హర్షవర్ధన్ని పెళ్లి చేసుకోను కదా. అందుకే ఈ పిల్లలు అడ్డుగా ఉన్నారని ఇక వాళ్ళను చెత్త కుప్పల్లో పడేశాను. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్నే వదిలించుకున్నాను. ఎందుకంటే ఆస్తిని అనుభవించడం కోసం, సుఖంగా సంతోషంగా ఉండడం కోసం, ఇంటికి యువరాలిగా ఏలడం కోసం. అలాంటిది చామంతి, నువ్వు ఏంటి కోడలైదామని ఎలా అనుకుంటావే? నేను చేయని తప్పు లేదు, చేయని హత్య లేదు. అలాంటిది నువ్వు ఏంటి కొడలు ఎలా అవుతావే అనుకుంటూ రమాదేవి ఆలోచిస్తుండగా ఇంతలో రోజా వచ్చి, ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు రోజా, అయినా మన ఇంటి పని మనిషి ఏంటి కోడలు ఎలా అవ్వాలనా అని ఆలోచిస్తుంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అయ్యో అత్తయ్య, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ ప్రేమ్కి ఉన్ను నిషాకి ముందు త్వరగా పెళ్లి చేయండి. ఆ తర్వాత చామంతి ఏం చేయలేదు, ఇక తన దారిన తను వెళ్ళిపోతుంది. ఇక మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అత్తయ్య. అవును రోజా, ఏదో ఒకటి చేయాలి. ప్రేమ్కి నిషాకి పెళ్లి చేపిస్తేనే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటుండగా ఇంతలో ఇక రమాదేవి సెల్లులో జగదీష్ ఫోన్ చేసి, హలో చెల్లెమ్మా, బాగున్నావా? బాగున్నానన్నయ్య. అయినా ఈ టైంలో ఫోన్ చేస్తున్నావేంటి? ఏంటి చెల్లెమ్మా, నీకు గడువిచ్చాను, మర్చిపోయావా? రోజాను ఇంటి కోడలిగా కాకుండా బయటికి గెంటేస్తానని చెప్పావు. చివరికి రోజాని ఇంటి కోడలిగా ఉంచుకున్నావు. మరి నా బిడ్డ పరిస్థితి ఏంటో ఆలోచించలేకపోయావేంటి చెల్లమ్మా? మరి నీ నిజాలన్నీ హర్షవర్ధన్కి, ఇక నీ కొడుకులకు చెప్పమంటావా? చెప్పు చెల్లమ్మా అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇదంతా రోజా చూసి, ఏమైందత్తమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అంటే, అదేం లేదు రోజా, ఇక్కడి నుంచి వెళ్ళు, పర్సనల్ విషయం, సరేనా? అలాగే అత్తయ్య అనుకుంటూ రోజా వెళ్తూ, అయినా మా అత్తయ్య ఎందుకింత టెన్షన్ పడుతుంది? ఎవరు ఫోన్ చేశారు? ఏదో ఒక మాట అనేసరికి ఇంత టెన్షన్ ఎందుకు పడుతుంది? నేను రహస్యం తెలుసుకోవాలి, అప్పుడే కదా అత్తయ్య నా గుప్పెట్లోకి వచ్చేది. అత్తయ్య, మీరు నా గుప్పెట్లోకి వస్తే ఇక ఇంటికి యువరాని నేనైపోతాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను అనుకుంటూ రోజా వెళ్ళగానే ఇటు రమాదేవి టెన్షన్ పడుతూ, అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పాను కదా కాస్త టైం పడుతుందని. తప్పకుండా అరుణ్కి దీక్షకి పెళ్లి చేస్తాను, కాస్త నాకు గడువివ్వు. ఎన్ని రోజులు నివ్వాలి చెల్లమ్మా? నీ మాటలు విని నా చేతులతో నీ పిల్లల్ని కవలల్ని అనాథ చేశాను. పాపం వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడుతూ, ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఆల్రెడీ నా పిల్లల్ని పైకి పంపిస్తానని చెప్పావు కదా, మరి ఏంటన్నయ్యా ఎందుకు ట్విస్ట్ ఇస్తున్నావు? చెల్లమ్మ, నీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు అసలే ముంగిసలాంటి దానివి, ఎప్పుడు ఎలా మారుతావో కూడా తెలీదు. అందుకే నా ప్లాన్లో నేనున్నాను. నీ పిల్లల్ని ఒక అనాథాశ్రమంలో చేర్పించాను, వాళ్ళిప్పుడు బాగానే ఉన్నారు. నువ్వు గనక నా బిడ్డకు అరుణ్కి పెళ్లి చేయకపోతే నీ పిల్లల్ని తీసుకొస్తాను అని అనేసరికి ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత పని చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. నువ్వు చెప్పినట్టుగా తప్పకుండా కొద్ది రోజుల్లో దీక్షకి అరుణ్కి పెళ్లి చేస్తాను. నా మాట వినన్నయ్యా. వినడు చెల్లమ్మ, చాలా సంవత్సరాలైతుంది, మాటిస్తున్నావు తర్వాత చేస్తాను, టైం పడుతుందని. అలాగే నా నుంచి తప్పించుకుంటున్నావు, ఇక వదిలే ప్రసక్తే లేదు. ఒక్క వారం రోజులు టైం మాత్రమే నీకు గడువిస్తున్నాను. వారం రోజుల్లో అరుణ్కి దీక్షకు పెళ్లి చేయి, లేకపోతే నీకు ఊహించని ట్విస్ట్ ఇస్తాను చెల్లమ్మా. ఈ విషయం కాస్త హర్షవర్ధన్ బావగారికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు చెల్లమ్మా. ఇక నువ్వేమో రోడ్డు పాలవుతావు, ఆ తర్వాత చంద్రిక ఏమో ఇంటికి యువరానైపోతుంది.
ఇక నీ పరువు ప్రతిష్ట అంతా పోతుంది చెల్లమ్మ. ఆలోచించు. వారం రోజులు మాత్రమే టైం ఉంది అని చెప్పి జగదీష్ ఫోన్ కట్ చేయగానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, వీడేంటి, వీడు నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజాని ఎలా వదిలించుకోవాలి? ఇక దీక్షకి నా కొడుక్కి ఎలా పెళ్లి చేయాలి? వాడేమో ఆ రోజా మాటింటాడు, ఈ అమ్మ అంటని ద్వేషించుకుంటున్నాడు. ఇక నా కొడుకు నా మాట వినేలా ఎలా చేయాలి? ఆ రోజాను ఇంట్లో నుంచి ఎలా బయటికి గెంటించాలి అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.